వివాహం అనేది నమ్మకంపై ఆధారపడే సంబంధం. ఈ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇద్దరూ కలిసి ప్రయత్నించాలి. సంబంధాల బాధ్యతలు, సమస్యలు రెండింటినీ పంచుకోవాలి. కానీ అఫైర్స్ కారణంగా చాలా మంది వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివల్ల ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలొస్తాయో తెలుసుకోండి. నమ్మకం. వివాహేతర సంబంధాల కారణంగా చాలా మంది తమ పార్ట్నర్ పై నమ్మకాన్ని పోగొట్టుకుంటారు. ఓసారి నమ్మకం పోతే మళ్లీ ముందులా అన్ని సెట్ అవ్వవు. అయినా చాలా టైం పడుతుంది. ముందు ఉన్న ప్రాముఖ్యత అస్సలు ఉండదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. సమాజంలో గౌరవం. అఫైర్స్ కారణంగా సమాజంలో చాలా మందికి గౌరవం తగ్గుతుంది. వారి అఫైర్స్ గురించి ఒకరి తర్వాత ఒకరికి తెలిసిపోయాక బంధువులతో సహా స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడడం మానేస్తారు. దీనివల్ల మానసికంగా కుంగుబాటు తప్పదు. పిల్లలు దూరమవ్వడం. అఫైర్స్ కారణంగా రిలేషన్షిప్ లో పిల్లలు కూడా దూరమవుతారు. వారు అస్సలు దగ్గర కాలేరు. మోసే చేసే పేరెంట్స్ కి ఏ మాత్రం గౌరవమివ్వరు. ఇది క్రమంగా పెరిగి ద్వేషంగా మారుతుంది. ఫ్యూచర్ లో తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం కూడా మానేస్తారు. పశ్చాత్తాపం. మోసం చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండలేడు. ఈ రోజు కాకపోయినా ఫ్యూచర్ లో అయినా అపరాధ భావం వంటి వాటిని అనుభవిస్తారు. ఇవే కాకుండా వారి చేత మోసపోయిన వ్యక్తి మళ్లీ ఎవరిని నమ్మరు. దీంతో ఆ బాధ కూడా తోడవుతుంది. కాబట్టి ఇలాంటివి ఉండకపోవడమే మంచిది.